హలో గాయ్స్, మనకి గ్రౌండ్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆడ రెండు సినారియోలు క్రియేట్ అవుతాయి. ఒకటి ఏంటంటే కొంచెం అగ్రెసివ్ సినారియో అయినా క్రియేట్ అయ్యింది, లేదు అంటే మరి ఒక ఫన్ అన్న క్రియేట్ చేస్తాడు. సో అయితే మరి నిన్న మ్యాచ్లో చూసుకుంటే ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేశాడు. అయితే అదేంది అనే దాని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ అసలు ఈ మ్యాచ్లో ఓవరాల్గా ఏం జరిగింది అనే దాని గురించి క్లియర్గా చూద్దాం. అయితే ఫస్ట్ ఈ మ్యాచ్లో మీ అందరూ తెలిసిందే, ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది. దాని తర్వాత వాళ్ళు కేవలం 162 రన్స్ మాత్రమే చేయగలిగారు. సో దీంట్లో చూసుకుంటే మరి కేఎల్ రాహుల్ 41 రన్స్, దాని తర్వాత స్టబ్స్ 35 రన్స్ ఏదైతే కొట్టారో సో అది మ్యాచ్ని అక్కడి వరకైనా తీసుకొచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ని. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి ఆర్సీబీ మ్యాచ్లో సో మరి ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఫస్ట్లోనే వీళ్ళు టపటప 3 వికెట్లు కోల్పోయారు, అది కూడా 4 ఓవర్స్ లోపులోనే. సో దాని తర్వాత చూసుకుంటే మరి కృణాల్ పాండ్యా అలాగే విరాట్ కోహ్లీ, సో వీళ్ళిద్దరు కూడా కొంచెం మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి 119 రన్స్ మ్యాచ్ సినారియో మొత్తాన్ని కూడా చేంజ్ చేశారు. అయితే ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు 51 రన్స్, దాని తర్వాత కృణాల్ పాండ్యా వచ్చేసరికి 73 రన్స్ కొట్టాడు. అయితే మరి విరాట్ కోహ్లీ 50 రన్స్కి చేరుకునే ముందు చూసుకుంటే ఒక ఇన్సిడెంట్ క్రియేట్ అయింది ఇక్కడ. అదేంటంటే మనకి వెనకమాల వికెట్ కీపర్గా ఉన్న కేఎల్ రాహుల్తో కొంచెం సీరియస్గా మాట్లాడినట్టయితే కనిపించింది ఆ సంభాషణ చూసుకుంటే. అయితే మరి అక్కడ మ్యాటర్ ఏంది అనేది బయటకు రాలేదు కానీ సో దాని తర్వాత చూసుకుంటే మరి మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇటువైపు ముగ్గురు కూడా, ఇటు మనకి దేవదత్త పడికల్, దాని తర్వాత మరి కేఎల్ రాహుల్, సో దాని తర్వాత కరుణ్ నాయర్, సో వీళ్ళు ముగ్గురు కూడా చూసుకుంటే వీళ్ళు ముగ్గురు బెంగళూరుకు చెందిన ప్లేయర్సే. అయితే వాళ్ళు ముగ్గురు కూడా సంభాషణ చేసుకునే టైంలో మరి విరాట్ కోహ్లీ అప్పుడు ఎంటర్ అయ్యాడు. సో అప్పుడు ఎంటర్ అయ్యి మరి అంతకుముందు మీరు ఒక ఇన్సిడెంట్ గుర్తుందా మీకు? బెంగళూరులో చూసుకుంటే అక్కడ కేఎల్ రాహుల్ కొంచెం ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి దాని తర్వాత కాంతారా స్టైల్లో బ్యాట్ని తిప్పి కింద కుద్దడం జరిగింది. అయితే మరి ఆ ఇన్సిడెంట్ని మళ్ళీ రిపీట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇది నువ్వు అక్కడ బెంగళూరులో తిప్పితే ఇది వచ్చేసరికి ఢిల్లీ, సో ఢిల్లీ అంటే నా అడ్డ, సో మరి నేను ఆడిన ఇన్నింగ్స్ చూడు అని చెప్పేసి సో మరి కాంతారా స్టైల్లో ఇక్కడ విరాట్ కోహ్లీ కూడా మరి కేఎల్ రాహుల్ని ఉద్దేశించి కొంచెం ర్యాగింగ్ చేయడం జరిగింది. సో అయితే మరి ఇది ప్రస్తుతం అయితే మరి మనకి వైరల్ అవుతూ ఉంది ఈ వీడియో. సో ఏదేమైనా సరే మరి మనకి ఒక సిచ్యువేషన్లో చూసుకుంటే ఈ మ్యాచ్లో కొంచెం సీరియస్ సినారియో ఉన్నా సరే దాని తర్వాత చివరిలో వచ్చేసరికి మరి మనకి విరాట్ కోహ్లీ చేసిన మరి ఈ ఫన్ ఇన్సిడెంట్ చూస్తే అందరూ కూడా మరి డిఫరెంట్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా సరే మరి ఈ ఇన్సిడెంట్ మీద మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.